హాయ్ అందరికి కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం 5వ పేపర్ మనం పెట్టుకున్న ఒక ప్రణాళిక ప్రకారంగా నిర్వహిస్తున్నటువంటి పరీక్షల్లో 5వ పరీక్షకు సంబంధించి పూర్తి రిజల్ట్‌ని అదేవిధంగా ప్రశ్న పేపర్ పైన ఒక అనాలిసిస్ అయితే చేద్దాం. ముందుగా టాపర్స్‌ని ఒకసారి చూద్దాం. ఇప్పటివరకైతే దాదాపుగా 88 మంది అటెంప్ట్ చేశారు. 88లో టాప్ స్కోరర్‌గా ఐ థింక్ తనూజ అనుకుంటాను. తనూజ గారు ఫ్రమ్ శ్రీకాకుళం సెలెక్ట్ అయ్యారు. టాప్ పొజిషన్‌లో క్యారీ చేశారు. తనూజ గారికి మొత్తం 40 మార్కులు గాని 36 మార్కులతో టాప్ పొజిషన్‌లో ఉన్నారు. ఇక సెకండ్ పొజిషన్‌లో అయితే మా సల్మాన్ ఖాన్ గారు సెకండ్ ప్లేస్‌కి వచ్చారు. 34 మార్క్స్‌తో ఆల్మోస్ట్ ఆల్ దగ్గరలో ఉన్నారు. నెల్లూరు ఈయన సెకండ్ ప్లేస్‌లో వచ్చారు. అండ్ ఆర్ లక్ష్మి ఫ్రమ్ విజయనగరం సేమ్ సెకండ్ ప్లేస్‌లో షేర్ చేసుకుంటున్నారు. అండ్ ఆర్ మోహన్ రావు ఫ్రమ్ వెస్ట్ గోదావరి థర్డ్ ప్లేస్లోను అండ్ జ్యోతి ఫ్రమ్ కర్నూలు థర్డ్ ప్లేస్లోను ఇద్దరు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆర్ఆర్ఆర్ రవి గారు ఫ్రమ్ శ్రీకాకుళం 32 మార్క్స్తో ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. ఈ విధంగా మీరైతే చూడొచ్చు. పేపర్ అనేది కొద్దిగా సైకాలజీ అనేది కాస్త డీప్గా ఇవ్వడం జరిగింది. అందుకే కొద్దిగా ఇబ్బంది పడినట్టున్నారు. అండ్ కామేశ్వరి చౌదరి గారు ఫ్రమ్ శ్రీకాకుళం 5th పొజిషన్లో ఉన్నారు. అండ్ 6th పొజిషన్లో పార్వతి గారు ఫ్రమ్ విశాఖపట్నం 6th పొజిషన్లో ఉన్నారు. అండ్ అదేవిధంగా సౌజన్య గారు 7th పొజిషన్లో శ్రీకాకుళం అండ్ డబుల్ ఎంట్రీ వచ్చింది ఇక్కడ. అండ్ మీనా గారు వచ్చేసి ఇక్కడ 8th పొజిషన్లో ఉన్నారు. స్వప్న గారు 9th పొజిషన్ అండ్ శ్రావణి ఫ్రమ్ శ్రీకాకుళం 10th పొజిషన్లో ఉన్నారు. అండ్ అదేవిధంగా పార్వతి అండ్ సౌజన్య అందరూ కూడా 10th పొజిషన్లో క్యారీ అవుతున్నారు. అంటే పేపర్ వచ్చి మొత్తం 40 మార్కులు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మిత్రులు చాలామంది చూస్తూ ఉన్నారు, డబుల్ ఎంట్రీని సిస్టమ్ డిటెక్ట్ చేసిందండి చాలామందిది. ఎందుకంటే రెండోసారి రాసిన మార్కులు అనేవి ఇక్కడ సిస్టమ్ అనేది వారిని చూపించలేదు. అందుకే మీరు దీన్ని సహృదయంతో స్వీకరిస్తారనుకుంటున్నాను. మళ్ళీ సల్మాన్ ఖాన్ గారు సెకండ్ పొజిషన్కి వచ్చారు. సార్ మళ్ళీ ట్రై చేయండి, ఫస్ట్ పొజిషన్కి రండి. అండ్ టాప్ 10కి వచ్చినటువంటి అందరికీ కూడాను కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ తెలుగు యూట్యూబర్ ఫ్యామిలీ. ఇప్పుడైతే మనం పేపర్ అనాలిసిస్ ఒకసారి చేద్దాం. ఎక్కడి నుండి తీసుకున్నారు ప్రశ్నలు అనేవి, ఎలా తీసుకున్నారో ఒకసారి చూద్దాం. హద్దులు అనే పాఠ్యాంశం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి అని అడిగారు. ఇప్పుడైతే మనం టెక్స్ట్ బుక్లోకి వెళ్దాం. హద్దులు మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు హద్దులు. పాఠ్యాంశం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటంటే హాస్యం అండి. హాస్యం. కాబట్టి డైరెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రింది పాఠ్యాంశంలో నైతిక విలువలకు ప్రధాన ఇతివృత్తం కలిగిన అంశం ఏమిటని అడిగారు. ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్ చూస్తే నైతిక విలువలు ప్రధాన ఇతివృత్తం అయితే మనకి ఇచ్చినటువంటి అంశాల్లో మనకి నీతి పరిమళాలు అయితే కనిపిస్తాయి. కాబట్టి మీరు నీతి పరిమళాలను సెలెక్ట్ చేసుకోవచ్చు. హద్దులు అనే పాఠ్యాంశం ప్రధాని ఈ ప్రక్రియలో కొనసాగుతుందని అడిగారు. హద్దులు మళ్ళీ చూడొచ్చు మీరు. కథ అండి అది. కథ. గుస్వం పాఠ్యాంశం ఏడిది కామేశ్వరరావు రచించిన ఈ మూల గ్రంథం నుండి సేకరించబడింది అని అడిగారు. బాలల అకాడమీ అడిగారు, కానీ దాని ఒరిజినల్గా అయితే పసిడి తెర అండి. పాఠ్యాంశంలో మీకు కనిపిస్తుంది, వాటిని చూపిస్తాను. పసిడి తెర. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ ఆన్సర్ చూపిస్తున్నాను, మీకు అక్కడ వెళ్ళేసరికి అయితే అది ఎక్కడి నుండి తీసుకున్నారనేది మీకు చూపిస్తాము. క్రింది వాళ్ళలో నార్ల వెంకటేశ్వరరావు గారి గురించి తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి అని అడిగారు. ఇప్పుడైతే ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడదాం. ప్రశ్నలు ఏ విధంగా తయారు చేశారు, ఎలా ఇచ్చారు అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే 6వ పాఠ్యాంశం గుస్వం అండి. ఇప్పుడైతే మీకు ప్రశ్న అడిగాం కదా, గుస్వం అనేది ఏడిది కామేశ్వరరావు గారు ఏ రచన నుండి తీసుకోవడం జరిగింది అనే ప్రశ్నకు సమాధానం అయితే మీ ఇక్కడ పాఠ్యాంశం చివరిలో మీరు చూడొచ్చు. ఏడిది కామేశ్వరరావు గారు మూలం వచ్చేసి మనకి పసిడి తెర ఆంధ్ర బాలల అకాడమీ నుండి సేకరించబడింది. తర్వాత ప్రశ్న అయితే నార్ల వెంకటేశ్వరరావు గారి గురించి తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి అనే ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్న అనేది ఒకసారి చూద్దాం. ఆయన గురించి ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఎంట్రీ గురించి చూసి దాంతోపాటు ఒకసారి కంపేర్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రశ్న ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. ప్రశ్న ఈయన రచించిన నార్లవారి మాట అనేది యాత్రా రచన అని ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఇది నార్లవారి మాట అనేది పద్య కావ్యం అండి ఇది. ఇది పద్య కావ్యం అది, కానీ ఇక్కడ యాత్రా రచన ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా తప్పుగా ఉన్న వాక్యం అడిగారు, కాబట్టి ఇదే మనకు తప్పుగా ఉన్న వాక్యం అవుతుంది. అజంతా గుహల విషయంలో సరికాని వాక్యాలను గుర్తించని అడిగారు. అజంతా గుహలు అనేవి ఇవి 29 ఉంటాయి, ఇప్పటికే 13 గుహలు మాత్రం శిథిలాలు కనిపిస్తున్నాయి అని ఇచ్చారు. అండ్ థర్డ్ సెంటెన్స్ చూసినట్లయితే 1, 2, 9, 10
11, 16, 17 గుహల్లో చెక్కు చెదరకుండా ఉన్నాయి. సో నిజానికి అది తప్పండి. అది ఇక్కడ మనం టెక్స్ట్ బుక్ ఎంట్రీ చూద్దాం ఒకసారి. టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు అనేది ఒకసారి మనం టెక్స్ట్ బుక్ పరిశీలించినట్లయితే, ఎందుకంటే టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ప్రతిదీ కూడాను మనం ప్రత్యేకంగా స్పష్టంగా చదివి వాటిని మనం మా మైండ్లో పెట్టుకోవాలి. సో టెక్స్ట్ బుక్లో దీని గురించి ఇవ్వడం జరిగింది. సో టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే 1వ, 2వ, 9వ, 10వ, 16వ, 17వ గుహల్లోనే చెక్కు చెదరకుండా కొన్ని చిత్రాలు మిగిలింది అని చెప్పారనమాట. సో 10వ అండి, కానీ మీకు ప్రశ్నలో ఏం చేశారంటే 11వ అని ఇచ్చారు. కాబట్టి ఈ సెంటెన్స్ అనేది తప్పు అనమాట. సో ఈ విధంగా మీరైతే ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి వేరుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి అని అడిగారు. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే అజంతా గుహలు వాఘోర నది పుట్టిన చోట అర్ధచంద్రాకారాలు ఉన్నాయి, సరైనదేనండి. వీటిని మేజర్ గిల్ 1819లో కనుగొన్నాడు, రైటే. బట్ దీని గురించి చూద్దాం. వాఘోర నది గురించి ఇస్తూ ఏమి ఇచ్చాడు చూడండి. ఇది వాఘోర నది అనేది ఇక్కడ 250 మీటర్ల ఎత్తు నుండి ఇక్కడ జలపాతంలో పడుతూ ఉందండి. టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మీకు ప్రశ్నలో ఇచ్చేటప్పుడు 350 మీటర్లని ఇవ్వడం జరిగింది. సో మీరు అక్కడ గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే మనకి అంటే తప్పుగా ఉన్నదాన్ని అయితే మీరు ఖచ్చితంగా 350 మీటర్లు 350 అడుగుల ఎత్తు నుంచి అని అనేది మరి తప్పుగా గుర్తించవచ్చు. సో కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. కింది వాటిలో తప్పుగా జత చేసిన దాన్ని గుర్తించని అడిగారు. సో రచయితలు వారి కాలాలను అనేవి మన సుభాషిత రత్నాల్లో మనం ఒకసారి పరిశీలించినట్లయితే అసలు తప్పుగా జత చేసింది ఏందనేది మీకైతే అర్థమవుతుంది. సో ముందుగా తీసుకొచ్చాము ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇచ్చిన వాటిని ఒక్కొక్కసారి చెక్ చేద్దామండి. సో ముందుగా కంచెర్ల గోపన్న 17వ శతాబ్దం రైటే, ఏనుగు లక్ష్మణ 18 రైటే, దూర్జటి మనకి శ్రీకృష్ణదేవరాయల కాలంలో వస్తారు కాబట్టి 16వ శతాబ్దం అండి. ఏలూరుపాటి అనంతరామయ్య 20వ శతాబ్దం సరైనదే, మీరు ఇక్కడ చూడొచ్చు. సో దూర్జటి గారు వచ్చి 16వ శతాబ్దం, మీకు ఇక్కడ 15వ శతాబ్దం అని ఇవ్వడం జరిగింది. తర్వాత క్రింది వానిలో సరిగా జత చేసిన దాన్ని గుర్తించని అడిగారు. ఓకే, సో భర్తృహరి అయితే సుభాషిత త్రిశత వస్తుంది. ఏలూరుపాటి అనంతరామయ్య అయితే మనకు మిత్రసహస్రి శతకం వస్తుంది చూడండి, సభారజన శతకం వస్తుంది. అదేవిధంగా దూర్జటి అయితే మనకు శ్రీకాళహస్తీశ్వర శతకం వస్తుంది. అలాగే వీరరాఘవాచార్యులు మిత్రసహస్ర శతకం వస్తుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీకు తప్పుగా జత చేసినవి. ఎదుటివాడి బలం తెలియకుండానే యుద్ధానికి దిగితే వాడిని అవివేకి అంటారు అని నీతిని తెలియజేసే శీర్షపద్యం ఎక్కడి నుండి తీసుకున్నారు? వెంకటేశ్వర శతకం నుండి తీసుకోవడం జరిగింది. సో ఆ పద్యాన్ని అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఎదిరి సత్వంబు తన సత్వం పెరక పోరువాడండు వివేక బుద్ధి అండ్రు. ఇక్కడ మనకి సెంటెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వెంకటేశ్వర శతకం నుండి తీసుకోవడం జరిగింది కాబట్టి వెంకటేశ్వర శతకం రైట్ ఆన్సర్. కింద వాటిలో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఆశ్రమ ధర్మం ఏమని ప్రశ్న అడిగారు. సో ఇది ఇల్లు ఆనందాల హరివిల్ అనే పాఠ్యాంశం నుండి తీసుకోవడం జరిగింది. మనకి ఈ ఆశ్రమ ధర్మాల గురించి చెప్తూ దీని ప్రత్యేకత అనేది మనకి చెప్పడం జరిగింది. సో అది కూడా మన పాఠ్యాంశంలో ఉన్నదే అని ఓకే మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఆశ్రమ ధర్మాల గురించి చెప్తూ మనకి అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ గృహస్థాశ్రమం అంటూ మనకు ఒక దగ్గర చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూడండి. సో ఇక్కడ సమాజంలో ఉన్న 4 ఆశ్రమాల్లోనూ గృహస్థాశ్రమం అత్యంత ప్రాధాన్యత ఉండేది కాబట్టి అత్యంత ప్రాధాన్యత ఏదనేదంటే గృహస్థాశ్రమం చెప్తారు. సో తర్వాత అందరి సుఖంలో నా సుఖం ఉంది, ఇది ఏ భావన అనేది విశాల భావన. ఇప్పటికే ఇది సో 10 టైమ్స్ అటు డైట్ సెట్లో కానివ్వండి, ఇటు ట్రెట్లో కానివ్వండి, డిఎస్సిలో 10 సార్లు కన్నా ఎక్కువ ప్రశ్న రిపీట్ అయింది. తర్వాత ఈ పద్యం చూడండి. జనని సంస్కృతంబు సకల భాషకును దేశ భాషలందు తెలుగు లేస జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే అనేది ఇది మనకి శ్రీనాథుడు రాసినటువంటి పద్యం అండి. ఇది క్రీడాభిరామి నుండి తీసుకోవడం జరిగింది. సో దీన్ని కూడా మీరు చూడొచ్చు టెక్స్ట్ బుక్లో ఉన్నవేని. సో ఏది కూడా ఒక్కటి కూడా మీకు బయట నుండి తీసుకోవడం జరగదు. సో ప్రతిదీ కూడా మీకు టెక్స్ట్ బుక్ నుండి తీసుకోవడం జరిగింది. సో ఈ పద్యం మీరైతే చూడొచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ తర్వాత ప్రశ్న చూసినట్లయితే నన్నయ్య విషయంలో తప్పుగా ఉన్నది ఏంటి? సో నన్నయ్య సాధారణంగా మనకి 11వ శతాబ్దం కవి అంటే ఇక్కడ 10వ శతాబ్దం ఇచ్చారు కాబట్టి ఇది సరిపోతుంది. అనిమిషనాథ అనే పదానికి అర్థం ఏమిటి? అనిమిషులు అంటే కళ్ళు రెప్పలు వేయని వాళ్ళు అని అర్థం, దేవతలు. అనిమిషనాథుడు నాథ అని అడిగాము కాబట్టి సో దేవతలకు రాజు ఎవరంటే ఇంద్రుడు అని అర్థం వస్తుంది. ఇక్కడ విద్యా ప్రమాణాలకు సంబంధించి ఇక
డిఎడ్లో వచ్చినటువంటి కొత్త పుస్తకాలను ఆధారంగా తీసుకొని విద్యా ప్రమాణాలను ఏదైతే మనం అనుకుంటున్నామో అకాడమిక్ స్టాండర్డ్స్ అన్న దానిపైన ఇవ్వడం జరిగింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ రంగాలను వర్గీకరించారండి అనేది ఈ క్రింది ప్రమాణాల్లోకి వస్తుందన్నారు. సో ఏది కూడా మీకు బయటికి వెళ్ళి తీసుకుని రాలేదు. ప్రతిదీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలను మనం పూర్తిగా నేర్చుకున్న తర్వాతే వాటిని దాన్ని ఏమంటే అప్లికేటివ్గా మనం నేర్చవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సో టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రశ్నలే మీకు అలా ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకి వర్గీకరణ అనేది మనకి ఎందులో వస్తుందంటే విషయ అవగాహనలోకి వస్తుంది. సో ఈ విధంగా మీకు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ సో విషయ అవగాహన. క్రింది వాటిలో సమాచార సేకరణ అనే విద్యా ప్రమాణానికి సంబంధించిన ప్రశ్నను గుర్తించండి. అంటే సో సమాచార సేకరణ అనేసరికి మనకి ఎలా ఉంటుందంటే నివేదికలు తయారు చేయడం, అంటే ఎలా అని చెప్తామంటే టెక్స్ట్ టు టేబుల్ అని చెప్తాము. అంటే వ్యాసం నుండి పట్టిక కానివ్వండి, అదేవిధంగా సమాచార నైపుణ్యాలు మీరు ఇక్కడ చూడవచ్చు. టెక్స్ట్ టు టేబుల్ కానివ్వండి, టెక్స్ట్ టు టేబుల్ కానీ, టేబుల్ టు క్వశ్చన్ కానీ, టేబుల్ టు గ్రాఫ్ కానీ, గ్రాఫ్ టు క్వశ్చన్స్ కానీ, గ్రాఫ్ టు టేబుల్ కానీ, గ్రాఫ్ టు టెక్స్ట్ కానీ, టెక్స్ట్ గ్రాఫ్స్ కానివ్వండి, ఇలా మనకు ఉండేటటువంటివన్నీ కూడాను ఏం చేస్తామంటే మనం సమాచార నైపుణ్యంలోకి తీసుకొస్తాం. కాబట్టి దాని రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. పై పేరెంట్ చదివి నివేదిక తయారు చేయండి అనేది సమాచార నైపుణ్యానికి సంబంధించింది. హాస్పిటల్ను పరిశీలించి పనితీరును తెలుసుకున్నాడు, ఇది విషయ అవగాహన అండి. క్రింది వాణిలో సాంఘిక శాస్త్ర అధ్యయనంలో పఠన నైపుణ్యంకి విద్యా ప్రమాణాలకు సంబంధం లేనిది. సో పఠన నైపుణ్యం అనేసరికి మనకి ముఖ్యంగా మూడు వస్తాయండి. సో మీరు ఇక్కడ చూడవచ్చు. పఠన నైపుణ్యం అనేసరికి ముఖ్యంగా 3: పటాలు గీయడం, పటాలు చదవడం, పటాలను వివిధ అంశాలను గుర్తించడం. అంతవరకే కానీ పటాలను సరిచేయడం అనేది మనకి కొత్త టెక్స్ట్ బుక్లో లేదు. కాబట్టి సో ఈ మూడింటికి మీరు ప్రయారిటీ ఇచ్చి దీన్ని తీసేస్తారు. సో తర్వాత 1950 నాటి భారతదేశంలో బ్రిటిష్ పాలన గల రాజ్యాలు ఏవి అనే ప్రశ్న అడిగారు అనుకోండి. సో రాజ్యాలు ఏవి అంటే విషయ అవగాహన, రాజ్యాలను గుర్తించండి అంటే పఠన నైపుణ్యం అవుతుంది. విద్యా ప్రమాణాలు సాంఘిక శాస్త్రంలో అమలు కోసం 10 మౌలిక సూత్రాలను ప్రకటించింది. ఇది ఇప్పటికే మనం సైన్స్లో చెప్పుకునేటప్పుడు సైన్స్ మెథడాలజీలో చెప్పామండి. సో 10 కోర్ ఎలిమెంట్స్ అనేవి మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజ్ చేస్తూ ఈ కోర్ ఎలిమెంట్స్ అందరూ కూడా ఫాలో అవ్వాలని చెప్తూ మనకి 1986లో వచ్చినటువంటి విద్యా విధానం సిఫార్సు చేసిందో. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ 10 పాయింట్స్ అనేవి కూడాను. వీటిని మనం కంఠస్థ పెట్టాల్సి కూడా ఉంది. భారతదేశ స్వాతంత్ర దేశ చరిత్ర, అదేవిధంగా రాజ్యాంగ బాధ్యతలు, ఐక్యత పెంపొందించడం, భారతదేశ సామాన్య సంస్కృతి వారసత్వం మొదలైన అంశాలన్నీ కూడాను. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే విద్యార్థులు మంచి పౌరసత్వం, భావోద్రేకాలు, సమైక్యత అభివృద్ధి కావడానికి సాంఘిక శాస్త్రం దోహదపడాలి అనే లక్ష్యాన్ని సూచించింది ఎవరు అనే అంశం అనేది ఇప్పటికే చాలాసార్లు మీరు చదివి ఉంటారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రశ్న ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది కాస్త ఇబ్బంది పడ్డారు దాన్ని ఆన్సర్ చేయడానికి. ఇక్కడ కొఠారి కమిషన్ చూడండి ఒకసారి. కొఠారి కమిషన్ చేసిన సిఫార్సుల్లో మనకి మొత్తం 5 ఉంటాయి. సో ఇక్కడ 4వ చూస్తే పౌరసత్వ భావన, భావోద్రేక సమైక్యత అభివృద్ధి కావడానికి సాంఘిక శాస్త్ర లక్ష్యం అనేది ఫోర్త్ పాయింట్ ఇక్కడితో క్లోజ్ అవుతుంది. సాంఘిక శాస్త్రం అనేది దోహదపడాలి అని చెప్పడం జరిగింది. సో కాబట్టి రైట్ ఆన్సర్ అయితే మనకు ఇక్కడ కొఠారి కమిషన్ అండి. సో ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనే నిర్వచనం ఇదైతే మనకు ఉద్దేశాలకు సంబంధించి ఒక మహానుభావుడు ఇవ్వడం జరిగింది. సో స్టార్టింగ్లో ఆయన పేరు అయితే ఉంటుంది. సో అక్కడ మీరు చూడండి. సో అసలు ఎందుకు ఈ ఉద్దేశాలను మనం ఫాలో అవ్వాలని గురించి చెప్తూ ఒక మహానుభావుడు చెప్పడం జరుగుతుంది. చెస్టర్ ఎం ఆల్టర్. ఎందుకు వెళ్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఎలా వెళ్తున్నామో తెలియకుండా చేసే ప్రయాణం ఎన్ని రోడ్లు తిప్పినా గమ్యాన్ని చేర్చలేదు. అదేవిధంగా ఉద్దేశాలు లేని బోధన లక్ష్యాలు నెరవేర్చలేదు అని చెప్పేది మనకి ఇవ్వడం జరిగింది. సో చెస్టర్ ఎం ఆల్టర్ అండి. విద్యార్థి నిర్దిష్టమైన తరగతిని పూర్తి చేసే లోపల తాను సాధించవలసిన సామర్థ్యాలను ఏమని పిలుస్తారు అంటే వీటిని అకాడమిక్ స్టాండర్డ్స్ అంటారు, లేదా అభ్యసన సూచికలు అంటారు. సో ఇది ఇవ్వడం జరిగింది. ఇక వచ్చేసరికి సైకాలజీకి వచ్చేసరికి కంప్లీట్ అప్లికేటివ్గాను, కొన్ని ప్యూర్గాను ఇవ్వడం జరిగింది. పియాజే వికాస సిద్ధాంతం సర్వాత్మకవాదం, ప్రతి దాంట్లో కూడా జీవం ఉందని ఊహించేది మనకి పూర్వ ప్రచాలక దశ. ఇంకా తర్వాత చూసుకుంటే పియాజే వికాస సిద్ధాంతం ప్రకారం ఇంద్రియ చాలక దశకు సంబంధం లేనిది లేదా తప్పుగా ఉన్నది ఏదని అడిగారు. సో స్టార్టింగ్లో అయితే మనకి ఏకమితి అనేది ఉండదండి. సో ఏకమితి అనేది మనకి పూర్వ ప్రచాలక దశలో కనిపిస్తుంది. ఇక్కడ ఇంద్రియ చాలక దశ అని అడిగారు కాబట్టి మీరు ఇక్కడ దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత సినిమాకు తీసుకువెళ్తే హోంవర్క్ చేస్తాననేది పూర్వ సాంప్రదాయ స్థాయిలో 2వ దశలో మనకు కనిపిస్తుంది. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం విధేయతగా శిక్షణ అంటే ఏమిటి అంటే శిక్షకు భయపడి
తను కానీ లొంగిపోయి మొత్తం నిబంధన చేసినట్లయితే దాన్ని మనం విధేయత శిక్షణ నియమం అని పిలుస్తాము. సో తీవ్రమైన అనారోగ్యం గురైన తన స్నేహితుడిని ప్రకాష్ని కాపాడడం కోసం ఔషధాలను దొంగతనం చేశాడు. ఇది ఉత్తర సాంప్రదాయ స్థాయి అండి. అంటే ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం బ్రాడ్గా ఆలోచించి చేసే సామర్థ్యం అనేది మనకు ఉత్తర సాంప్రదాయ స్థాయిలో వస్తాయి. ఇక తర్వాత వరుణ్ కార్తీక్లు తమ ఇంట్లో ఉన్న బొమ్మల్ని స్కూటర్గా చేసి వేగంగా నడుపుతున్నారు. ఇది ఏ దశ అంటే మనకి పూర్వ ప్రచాలక దశ. ఇక్కడైతే ప్రతి వస్తువు కూడాను వాళ్ళు వేరేగా ఆపాదించడం అనేది జరుగుతుంటుంది. ఉత్పాదకత స్తబ్దత అనేది ఏ మనో సాంఘిక పరిస్థితులను ఎరిక్సన్ ప్రకారం చెప్పడం జరుగుతుంది. ఉత్పాదకత స్తబ్దత అనేది మనకి మధ్య వయో దశలో కనిపిస్తుంది. అదేవిధంగా ఉత్తర శైవ దశలో కనిపించేది లక్షణం ఏంటంటే స్వయం ప్రతిపత్తి, సందేహము. ఎరిక్సన్ ప్రకారము ఇక్కడ చూడండి, సంరక్షణ అనే లక్షణం ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి మధ్య వయో దశ. ఇది న్యూ టెక్స్ట్ బుక్లో ఉంటుందండి. సో న్యూ టెక్స్ట్ బుక్లో ఈ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ పట్టిక ఏదైతే ఉంటుందో ఈ పట్టికను అందరూ కూడాను బై హార్ట్ చేయండి. అవసరమైతే వాటి కోడ్ లాంగ్వేజ్ పెట్టుకోండి. ప్రతి టెట్లో కూడాను ఒక క్వశ్చను లేదా 2 క్వశ్చన్లు వచ్చి తీరుతూ ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కంటెస్ట్ పెట్టండి. సో మరో క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. క్రీడా దశలో కనిపించే ఎరిక్సన్ మనోసాంఘిక వికాస లక్షణం ఏమిటంటే సో లక్ష్యం అండి. తర్వాత కార్లా రోజా కాదండి, కార్లా రోజాస్ రచన కానిదేందని అడిగారు. సో ఏ వే ఆఫ్ థింకింగ్ కాదండి. సో ఇక్కడ ఇది మా చేంజ్ చేస్తాము. ఏ వే ఆఫ్ బీయింగ్ అండి. సో ఇది అనేది కార్లా రోజాస్ యొక్క రచన కాదు కాబట్టి 3 అవుతుంది. మానవత్వాన్ని ప్రతిపాదించినందుగాను మానవతావాద పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? మనకి అబ్రహం మాస్లో అని పిలుస్తామండి. వాస్తవిక ఆత్మభావన ఆదర్శ ఆత్మభావనకు మధ్య అంతరంను తెలుసుకోవడానికి ఉపయోగించే మాపనాన్ని ఏమని పిలుస్తారు అంటే సెమాంటిక్ డిఫరెన్షియల్ టెస్ట్. వికాసంలో మైలురాళ్ళు విపత్తులు, ఇది కొత్త టెక్స్ట్ బుక్లో ఉందండి, ఒకసారి చూస్తారు. మైలురాళ్ళు విపత్తులు అనేది ఒక పట్టిక వేసి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రమాద వయస్సు అనేది దేన్ని అంటారంటే 6 సంవత్సరాలు ఉండే వయసుని ప్రమాద వయస్సు అంటారు. ఇది కొత్త టెక్స్ట్ బుక్లో ఉంది. అండ్ నోమ్ సంస్కృతి ప్రకారం భాష నేర్చుకోవడానికి పిల్లల మెదడులో ల్యాడ్ ఉంటుంది. దీన్ని లాంగ్వేజ్ ఎక్విషన్ డివైస్ అని పిలుస్తారు. సో కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇది మనకి పేపర్ 5లో ఇచ్చినటువంటి ప్రశ్నపత్రము మరియు దానికి సంబంధించిన విశ్లేషణ అండి. అండ్ ఇప్పుడైతే మన ఆండ్రాయిడ్ యాప్ని వేరే వాళ్ళని హైర్ చేసుకున్నారు. సో ఆండ్రాయిడ్ యాప్ అనేది వేరే వాళ్ళకి ఇస్తున్నాం. వీళ్ళు అందులో మనం ఇచ్చే ఫ్రీ సర్వీస్తో పాటు వాళ్ళు పెయిడ్ సర్వీస్ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సో ఎవరైనా సరే దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సో పెయిడ్ సర్వీస్ అనేది తీసుకోండి. మీరు చాలా యాప్లు తీసుకుని ఉంటారు, వేల కడుతూ ఉంటారు ఒక్కో సబ్జెక్ట్కి. ఇక్కడ అన్ని సబ్జెక్టులు గాను మీకు కేవలం 299 రూపాయలు మాత్రమే. అది కూడాను సో మొదటిసారి ప్రారంభిస్తున్నారు కాబట్టి తక్కువ మొత్తంతో స్టార్ట్ చేస్తున్నారు. మొదటి బ్యాచ్కి అంటే 50 మందికి మాత్రమే ఈ అవకాశం. తర్వాత అయితే 50 మంది బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాతే కొత్త బ్యాచ్కి వాళ్ళు అవకాశం అయితే ఇస్తారు. కావున సో వీళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ కానివ్వండి లేదా ఎందుకంటే వాళ్ళ గురించి కాస్త అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు అడగగానే యాప్ని అయితే వాళ్ళకి ఇవ్వడానికి అయితే ఒప్పుకున్నాము. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన తెలుగు ఈ ట్యూటర్ యాప్లో లాస్ట్లో మీకు చూసుకుంటే పెయిడ్ సర్వీస్ అని ఉంటుంది. సో దాంట్లో మీరు 299 రూపాయలు కట్టి ఒకేసారి ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మీకు అప్ టు టెట్ వరకు మీకు టెస్టులు కానివ్వండి, క్లాసులు కానివ్వండి, లైవ్ సెషన్స్ కానివ్వండి, డౌట్ క్లియరెన్స్ కానీ వాళ్ళు చేసి పెడతారు. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని తీసుకోండి. సో మన ఛానల్లో మాత్రం మన ఎగ్జామ్స్ కానివ్వండి, అనాలిసిస్ కానివ్వండి, కంటెంట్ కానీ ఎప్పుడూ వస్తుంది. సో వీలైతే వ్యక్తిగతంగా కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. అండ్ ముఖ్యంగా ఎవరైతే న్యూగా బీఎడ్ చేసి ఎస్జిటి ప్రిపేర్ అవ్వడానికి వస్తున్నారో వాళ్ళకు ఉద్దేశించి వీళ్ళైతే ఈ యాప్ని మోడిఫై చేస్తూ ఉన్నారు. అండ్ మనకు సంబంధించిన ఎగ్జామ్స్ కానివ్వండి లేదా మనం చేసేటటువంటి నోట్స్ కానివ్వండి, మెటీరియల్ కానీ మీకైతే ఫ్రీగానే వస్తాయి. సో దాంతోపాటు అదనంగా ఈ పెయిడ్ సర్వీస్ అనేది ఉంటుంది. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేదంటే లేదు. సో ఇది సార్ మనకు ఉండేటటువంటి పేపర్ అండ్ పేపర్ యొక్క లక్షణం. సో మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ సిలబస్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది, దాన్ని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.